ఎవరైనా సరే మతం మారితే వారికి కొన్ని అంశాలు వర్తించవు. సో దానికి సంబంధించి ఒక అంశం వెలుగులోకి వచ్చింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి ఒక సంఘటన వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎస్సీ ఎస్టీలు ఎవరైనా సరే క్రైస్తవ మతంలోకి మారితే వారిని ఎస్సీలుగా పరిగణించబడరు, ఆ చట్టాలు వారికి వర్తించవు అనే దానికి ఒక ఉదాహరణ చూద్దాం. క్రైస్తవంలోకి మారగానే దానిని వారు కోల్పోతారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ రక్షణను పొందలేరు. ఫిర్యాదుదారు పాస్టరు ఆయన ఫిర్యాదు చెల్లదు స్పష్టం చేసిన హైకోర్టు. ఇది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగింది. షెడ్యూల్ కులాలు క్రైస్తవంలోకి మారిన తక్షణమే ఆ హోదా కోల్పోతారని, వారి ఎస్సీ ఎస్టీ చట్టంలోని నిబంధనల కింద రక్షణ పొందలేరని హైకోర్టు స్పష్టం చేసింది. అంటే ఇప్పటి వరకు షెడ్యూల్ కులాలకి, వెనుకబడిన తరగతులకి కొన్ని చట్టాలు ఉన్నాయి. వారు మతం మారితే ఆ చట్టాలు వారికి వర్తించవు. అంటే ఇప్పుడు ఎవరైనా ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు కానీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు గొడవ పడితే వీళ్ళు ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం చెందిన వారు ఓసీ సామాజిక వర్గం చెందిన వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే అవకాశం ఉంది. అయితే అందులో ఇప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి. కొన్ని రియల్, కొన్ని ఫేక్. కొంతమంది నిజంగానే ఓసీ కులానికి చెందిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ సామాజిక చెందిన వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం లేకపోతే తిట్టడం కొన్ని సందర్భాలు జరిగినాయి. కొన్ని సందర్భాలు జరగకపోయినప్పటికీ కూడా వీరు వారి మీద తప్పుడు కేసులు బనాయించినటువంటి సంఘటనలు కూడా గతంలో కొన్ని వెలుగు చూసాయి. అయితే ఈ చట్టాలు మనం మంచికి వాడుకోవాలి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏదైతే ఉందో అది సమాజ హితం కోసం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని వ్యక్తిగత ద్వేషాల కోసమో రాజకీయ లబ్ధి కోసమో వాడుకోకూడదు అనేది ప్రధానమైన ఉద్దేశం. అయితే దానికి సంబంధించి ఒక విషయం అయితే ఈరోజు వెలుగులోకి వచ్చి చూద్దాం. క్రైస్తవ మతానికి కుల వ్యవస్థ దూరమని పేర్కొంది హైకోర్టు. గుంటూరు జిల్లాకు సంబంధించిన కేసులో చర్చి పాస్టర్ గా సేవలు అందిస్తున్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిటిషనర్లపై పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టింది హైకోర్టు. అంటే ఎవరైతే గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక చర్చి ఫాదరు ఓసీ కులానికి సంబంధించినటువంటి వారి మీద కేసు పెట్టారు. దాన్ని పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. అంటే వారి మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో కానీ మొత్తానికి కేసు అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. అయితే ఇక్కడ ఈయన చర్చి ఫాదరు, అంటే ఈయన క్రైస్తవ మతం పుచ్చుకున్నారు కాబట్టి ఈయనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వర్తించవు. ఈయన క్రైస్తవంలోకి వెళ్లకుండా అదే కులంలో ఉన్నారనుకోండి, మతం మారకుండా, అంటే హిందువులే కదా, ఎస్సీలు ఎస్టీలు కూడా హిందువులే, వారు మతం మారి క్రైస్తవులకు వెళ్తున్నారు కొంతమంది. అలా వెళ్ళిన తరంలో వారికి మతం వర్తించదు. వారు క్రైస్తవ మతంలోకి వెళ్తారు, ఈ చట్టాలు వర్తించే వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేటువంటి చట్టాలు అసలు వీరికి వర్తించవు. ఆ హక్కును వీరు కోల్పోతారు అన్నమాట. వీరు క్రైస్తవుల కిందకు వస్తారు. అయితే హైకోర్టు ఇదే చెప్పింది. ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించిన కేసులో చర్చి పాస్టర్ గా సేవలు అందిస్తున్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిటిషన్లపై పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టింది హైకోర్టు. ఎస్సీ ఎస్టీపై దాడులను నిరోధించేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేసింది. ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారు క్రైస్తవ మతంలోకి మారి గత 10 ఏళ్లుగా తాను పాస్టర్ గా సేవలు అందిస్తున్నట్లు స్వయంగా పేర్కొన్నారని గుర్తు చేసింది. అధికారులు కుల ధృవీకరణ పత్రం ఇచ్చారనే కారణం చూపి మతం మారిన ఫిర్యాదుదారు ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని జస్టిస్ హరినాథ్ ధర్మాసనం ఇటీవల ఇచ్చిన తీర్పులో వెల్లడైంది. నిజంగా ఈ జస్టిస్ గారు చాలా గొప్ప తీర్పిచ్చారు. జస్టిస్ హరినాథ్ ధర్మాసనం ఎస్సీ ఎస్టీలు ఎవరైనా సరే వారికి కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని హక్కులు ఉన్నాయి. వారి మీద ఎవరైనా కులాలు ఎవరైనా దాడి చేస్తే, అన్యాయంగా దాడి చేస్తే ఖచ్చితంగా ఈ అట్రాసిటీ కేసు వారి మీద పెట్టొచ్చు. సో కొంతమంది దాడి చేయకపోయినా పెడుతున్నారు అనుకోండి, అది చాలా మంది తెలిసిన విషయమే. కొన్ని కేసులు ఫాల్స్ అని కూడా తెలియ గతంలో. అయితే ఇప్పుడు హిందువులుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు మతం మారి క్రైస్తవ మతం తీసుకున్న తర్వాత వారు నన్ను పలాని ఓసీ సామాజిక వర్గం చెందిన వాడు కులం పేరుతో తిట్టాడు లేకపోతే కొట్టాడు అని చెప్పేసి కేసు పెట్టే హక్కును వారు కోల్పోయినట్లే. వారు క్రైస్తవులు. సో క్రైస్తవులకు ఏ చట్టాలు ఉంటాయో మరి ఆ చట్టాల మీద పెట్టుకోవాలి కేసు. ఎస్సీ ఎస్టీలకు వర్తించేటువంటి చట్టాలు, రక్షణ వలన ఉన్న చట్టాలు ఇక నుంచి క్రైస్తవులకి వర్తించవు. ఎవరైతే మతం మారి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సంబంధించినటువంటి చట్టాలు, రక్షణ వలయంలో ఉన్న చట్టాలు ఇక మీదట వారికి వర్తించు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ ఈ హైకోర్టు జస్టిస్ గారు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులో వెల్లడైంది.